వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మీ అందరూ కూడా తెలిసిందే, దాసోజీ శ్రవణ్ గారు కోర్టుకు వెళ్ళడం, కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ప్రజెంట్ మనతోటి కోదండరాం సార్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. కోర్టు నిర్ణయం అనుకోవచ్చా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కక్షపూరితమైన చర్యలు అని అనుకోవచ్చా అనేది? సార్ నమస్తే. నమస్తే. ఎమ్మెల్సీగా ఉన్న మా అందరు కూడా కోదండరాం సార్ అనే పేరుతోటే తెలుసు, అండ్ ఎమ్మెల్సీ కోటా కూడా మీకు కోదండరాం సార్ అనే పేరుతోనే ఇచ్చారు. మరి ఏంది బీఆర్ఎస్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటారు? అది వాళ్ళ ఎందుకు తీసుకున్నారో అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నాకేమో అర్థమయ్యే విషయం కాదు అది. చాలా కీలకమైందంటే ఇప్పటికి ఇంకా మధ్యంతర ఉత్తర్వులు రాలేదు. కాపీ వస్తే కానీ ఏమున్నదనేది మనం అర్థం చేసుకోలేము. ఇంకా ఇది కోర్టులో చర్చ జరుగుతుంది, కోర్టు పరిధిలోనే ఉంది. దాంట్లో తుది తీర్పు రావాల్సిన అవసరము ఉంది. కాబట్టి తుది తీర్పు వచ్చే వరకు కూడా మనం ఏమీ చెప్పలేము దీని విషయంలో. అందుకని తుది తీర్పు వచ్చే వరకు కూడా మనం వేచి చూడవలసిందే. ప్రధాన పాత్రధారేమో ప్రభుత్వం కాబట్టి అన్ని పూర్వాపరాలు ఆలోచన చేసి నిర్ణయం ఏదైనా ప్రకటించవలసింది ప్రభుత్వమే. అందుకని ఆ ప్రభుత్వము ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళు దానిపైన వెలువరించడం చాలా అవసరం. మాకున్న పాత్ర చాలా పరిమితమైంది కాబట్టి దీంట్లో వ్యాఖ్యానించడానికి పెద్ద అవకాశం కూడా లేదు. ఏది ఉన్నా ఇంకా ఇప్పటి వరకు గవర్నమెంట్తో మాట్లాడలేదు. వాళ్ళు కూడా అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా అవసరం ఉంది చెప్పాల్సి ఉంటే తప్పకుండా కలుస్తా, ప్రభుత్వంతో కూడా మాట్లాడతాను. ఇప్పుడే మాతోటి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ గారిని కూడా కలిసిన. ఒకటి నేను ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, ఒక ప్రజాస్వామిక తెలంగాణ అనే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ఈ ప్రయాణం అనేది ఆ లక్ష్యం కోసం సాగుతూనే ఉంటుంది. దాంట్లో ఈ ప్రయాణం ఇది ప్రధానము కాదు, దీంతో ఆగేది లేదు. ఇది అందుకని సాగుతూనే ఉంటుంది మా ప్రయాణం, అది ఆగేది లేదు. అది స్పష్టం చేయదలుచుకున్నా నేను. ఏదున్నా ఇంకా కోర్టు తుది తీర్పు వస్తే మనకు స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఇంతకు మించి మాట్లాడటానికి కూడా వెసులుబాటు లేదు. సరే, ఒకటి తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీది ముఖ్య పాత్ర. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ మీకు ఎటువంటి రాజకీయానికి సంబంధించి కావచ్చు ఏ పదవి కూడా కట్టబెట్టలేదు. సో ఎట్ లాస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ వచ్చింది అని అనుకున్నారు అందరూ కూడా. కానీ మళ్ళీ ఈ ఎమ్మెల్సీ విషయంలో ఇట్లాంటి కిటుకులు పెట్టడం ఏంటి? ఉంటుంది. ఇక వాళ్ళ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఉండరు అనుకుంటే అది చాలా ఆదర్శవాదం అవుతుంది. వ్యతిరేకం ఉంటుంది, ఆ వ్యతిరేకించే వాళ్ళు ఈ రకంగా దాడి చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అప్పుడు తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు చేయలేదా? చేసారు, అప్పుడు కూడా చేశారు. ఆ రకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. అవి ప్రజాస్వామికమైన ఒక తెలంగాణ జరగాలి, అధికారం అనేది చట్టానికి లోబడి చట్ట పరిధిలోనే చెలాయించాలి తప్ప ఇష్టానుసారంగా చెలాయించడానికి వీల్లేదు అని మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి అధికారంతో ప్రయోజనం పొందాలనుకునే వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా సహజంగా. ఆ వ్యతిరేకించటం, ఘర్షణ తలెత్తటం సహజం. అవి అట్లా కొంత ఆ కారణం చేత అడ్డుకోవాలనుకునే వాళ్ళు ఉంటాయి కదా. ప్రజా జీవితమే ఇది. అయితే ఇక్కడ కోదండరాం సార్ రాజకీయ భవిష్యత్తుని అడ్డుకోవాలనుకుంటున్నారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అడ్డుపడాలనుకుని దాసోజీ శ్రవణ్ గారి కేసు వేసిండ్రు అనుకోవాలా? అది నాకు స్పష్టత లేదు, అర్థం కాలేదు. కాబట్టి ఎట్లా మొదలైందో, ఎటు పోతుందో, ఏ ఆలోచనతో సాగుతుందో నాకు కూడా స్పష్టత లేదు. అది వాళ్ళని అడిగితేనే తెలవాలి తప్ప నాకైతే అర్థం కాలేదు. మరి తదుపరి ఏం చేయబోతున్నారు? అంటే లీగల్గా ది ఎమ్మెల్సీ పదవి గురించి ఫైట్ చేయబోతున్నారా, లేదంటే ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సూచనలు వచ్చాయా ఏంటి? ఏదన్నా ప్రభుత్వం చేస్తుంది కదా, దానిపైన మాది చాలా పరిమితమైనటువంటి పాత్ర. అంతకుమించి ఏదన్నా ప్రధానం ప్రభుత్వమే ఉంటుంది. ఆ నిర్ణయం ఏదో ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా సమయోచితంగా సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకొని కొట్లాడగలిగే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది. దానికి తగ్గట్టుగా వాళ్ళు అడుగులు ముందుకు వేస్తారు. ఈ యొక్క న్యాయ పోరాటంలో కూడా తప్పకుండా గెలుస్తారనే విశ్వాసం నాకుంది. సార్, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలని కూడా అసలు మనం వేసిన ఓటు మనదేనా అనే ప్రశ్నలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో ఓట్ చోరీ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? చాలా అన్యాయమైన పద్ధతి ఇది.
ఇవాళ ఒకవైపు స్వాతంత్ర దినోత్సవం గురించి, ఇంకోవైపు ఏమో నోట్ల రద్దు గురించి చర్చ చూస్తే చాలా విషాదం ఇది. ఒకటి, స్వాతంత్రోద్యమం ఇచ్చిన స్ఫూర్తితో మనం ఇట్లాంటి అన్యాయాల్ని ఎదుర్కోగలుగుతున్నాం. కానీ అట్ ద సేమ్ టైం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దాన్ని కాపాడుకునే లక్ష్యంతో ఇట్లాంటి అక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రెండు సాగుతూ ఉన్నాయి సమాంతరంగా. ఇందులో ఎప్పుడు స్వాతంత్రాన్ని ఆకాంక్షిస్తూ చేసిన పోరాటం నుంచి ఇప్పటి వరకు ఆ ఆకాంక్ష బలంగా పైచేయి అవుతూ ఉన్నది. ఇవాళ కూడా జరుగుతున్నది అట్లాగే సాగుతున్నది. ఈ ఓట్ల రద్దు 70 లక్షల మంది గ్రామాన వాళ్ళ లిస్టు పెట్టాలని కోర్టు చేసిన ప్రకటన చాలా సంతోషం అనిపించింది. వాళ్లకు ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా స్వీకరించండి, వాళ్లకు నమోదుకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని కోర్టు చెప్పటం, వాటి కోసం ఇవాళ గ్రామాన మళ్ళీ అవకాశాలు కల్పించటం ఒక మంచి పరిణామం, ఒక ఆరోగ్యకరమైన పరిణామం. ఒక కుట్రకు కుతంత్రానికి ఒక తెరబడ్డట్టుగా అనిపించింది. తప్పకుండా ఈ బీహార్లో జరుగుతున్న పరిణామాలపైన ఇక్కడ కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. మేము కూడా పార్టీలో మాట్లాడుకుంటాం దానిపైన. అక్కడ ఓటు హక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు అండగా నిలుస్తాం. బీహార్తో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో హైవే నియర్లో ఉండే నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి ఓట్ చోరీ జరుగుతుంది, దొంగ ఓట్లు కూడా బాగా పెరుగుతున్నాయి అని చెప్పేసి రఘునందన్ రావు గారు కూడా ఈసీగా కంప్లైంట్ చేసిన పరిస్థితి. దానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు. మెదక్లో ఉండే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో 950 ఓట్లు మాత్రమే ఉంది. కాకపోతే అసెంబ్లీ సమయంలో ఏకదమ్ అది 1700కు చేరింది. సో దానిపైన కూడా విచారణ జరపాలని. నిజంగా తెలంగాణలో కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు వాస్తవానికి శశిధర్ రెడ్డి గారు చాలా పరిశీలన చేశారు. ఆయన చేసిన పరిశీలన దానిపైన వెల్లడించినటువంటి వివరాలు చాలా కీలకమైనవి. అట్లాంటివి జరిగినాయి కొన్ని గతంలో. ఎట్లా పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకించి కొన్ని ఓట్లు రద్దయినాయి, కొన్ని అనవసరమైన లేని వాళ్ళ ఓట్లు నమోదైనాయి అని ఆరోపణలకు ఎవిడెన్స్తో యుక్తంగా వారు బయటకు వచ్చినప్పుడు అట్లాంటి ఒక ప్రయత్నమే ఇవాళ ఇంకా ఉధృతంగా దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. మంచి ప్రయత్నం ఇది. పౌరులు ఎంత జాగరూకతతో ఉంటే ప్రజాస్వామ్యం అంత భద్రంగా ఉంటుంది అంటారు. కాబట్టి ఇది మంచి ప్రయత్నము. మనం అందరం కూడా ఇప్పుడు మేల్కొని మన ఓటు ఉందా లేదా అని ఎవరికి వాళ్ళ దాన్ని నమోదు చేయించుకోవటం, లేక ఉన్నదాన్ని కాపాడుకోవటం ఇవాళ మనందరికీ అవసరం అనేది ఎత్తి చూపుతున్నది. మన దగ్గర కూడా జరిగితే దాన్ని సరి చేసుకోవాలి. మినాయింపులేమి ఉండవు. ఇలా అక్కడ బీహార్లోనే చేయాలి, ఇక్కడ అవసరం లేదని కాదు. ఎక్కడ ఉన్నా ఈ తప్పులను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కును కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యానికి పునాదే ఓటు హక్కు కదా, అది లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడిది లేదు. కాబట్టి తప్పకుండా అందరం కలుద్దాం, ఓటు హక్కు పరిరక్షణకై పూనుకుందాం. సో ఈ విషయంలో బ్యాలెట్ పేపర్ అయితేనేమో లేదంటే ఈవీఎంలు అయితే బెటర్, ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. అంటే ఇది ఈవీఎంతో సంబంధం లేని విషయాలు. ఓటు హక్కు నమోదు కాడనే గల్లంతైపోతున్నాయి, ఓటర్లు గల్లంతైపోతున్నారు. కాబట్టి ఓటు హక్కు నమోదు చేసుకోవటమే ప్రాథమికమైతుంది. అది ఇవాళ మనం ప్రధానంగా అడుగుతున్నాం. ఓటు హక్కు నమోదు కావాలి, ఓటు వేసుకునే అధికారం కావాలి. అది ఇవాళ చాలా కీలకం. వాటిని భద్రపరచుకోవాలి. సో ఇది మొత్తానికైతే న్యాయ పోరాటానికి తాము సైతం సిద్ధం అంటున్నారు. సో కోర్టు తీర్పు ఏమిస్తుందో అనేది చూద్దాం.